క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్ 3వ అధ్యాయం యొక్క ప్రారంభం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని, వెదకినను అతడు కనబడకయుండెను. పరమగీతము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన. నిరాకారుడమైన తండ్రి, నీ నిరాకారపు మాట వలన దివ్య స్వరూపము గల సృష్టిని చేసిన నీకు స్తోత్రములు. నిరాకారుడవైన నీవు మానవాకారముగా లోకంలోనికి వచ్చి నీ వాక్కు వలన సర్వజనులకు సమస్తోపకారములు చేసిన నీకు ప్రణతులు. నిన్ను వెంబడించిన నీ శిష్యులను నీ వార్త ద్వారా వారిని నీ రూపమునకు మార్చిన నీకు స్తుతులు. వారు నీ వలనే జీవించినారు, ప్రార్థించినారు, ప్రకటించారు, సహించినారు, జయించినారు, నడిచినారు, దీవించినారు, ప్రేమించినారు, నీ వలననే అద్భుతములు చేసినారు. అట్లే మేమును నీ దివ్య స్వరూపమునకు మారి నీ వలనే పనిచేయుటకు మాతో మాటలాడుమని వాక్యనామధారి అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. పరమగీతము 2వ అధ్యాయం 17 నందు సంఘ వధువును, ప్రియురాలు నీ రాక విషయమై ఛాయారూపమైన విషయములు కనపరుచుట కాక నీవే స్వయముగా రావలనని పిలుచుచున్న ప్రియురాలు 3వ అధ్యాయం 1 నందు రాత్రి వేళ అను మంద స్థితిలో నా ప్రియుని వెదకి కనుగొనలేకపోతినని పలుకుచున్నది. ప్రియురాలు ఈ అధ్యాయమునందు ప్రియుని నుండి కొంతకాలము ఎడబాసినట్లు తెలియచున్నది. తిరిగి మరలా చేర్చుకొనబడి ప్రియునితో సహవాసము కలిగిన ఆనందము ప్రియురాలి యందు కనబడుచున్నది. ఈమె ఈ వచనమునందు ప్రియుని నా ప్రాణ ప్రియుడని సంబోధించుచున్నది. 1వ అధ్యాయం 17 నందు ఈ సంబోధననే చూడగలము. 1-2 అధ్యాయములలో నా ప్రియుడు అని సంబోధించుచున్నట్లే చూడగలము. రాత్రి వేళ అనగా 1 దినచర్యలో పగలు రాత్రి ఉన్నవి. పై వచనమునందు పాత నిబంధన కాలము రాత్రి కాలమనియు 2 క్రైస్తవ సంఘ కాలము కూడా రాత్రి కాలమనియు వ్రాసితిమి. మార్కు 13:35. 3 10 మంది కన్యకలు సిద్ధమై పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురుచూచి ఆయన రాక ఆలస్యము కాగా 10 మంది కన్యకులు కొనికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడను కేక వినబడిను. దీనిని బట్టి చూచిన ఇక్కడ ఒక రాత్రి కనబడుచున్నది. మత్తయి 25:1-3. 4 సంఘ కాలంలో అర్ధరాత్రి వేళ వచ్చినది. ఈ రాత్రి వేళ దీపమయ్యున్న దైవ గ్రంథమగు బైబిలు దాచబడినందున ఈ దాచబడిన కాలమునకు రాత్రి కాలమని చెప్పిరి. కీర్తన 119:105. మత్తయి 5:15. 5వది, నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని ప్రభువు చెప్పిరి. క్రీస్తు ప్రభువును వెంబడింపని వారి జీవితమంతయు చీకటి కాలమే అనగా రాత్రి కాలమే. యోహాను 8:12. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. క్రీస్తును కలిగిన క్రైస్తవ సంఘమును ఒక జ్యోతియే. ఈ సంఘము లేని స్థలము చీకటి స్థలమే. మత్తయి 5:14. 6వది, పాప జీవిత కాలము, కష్టకాలము, అజ్ఞాన కాలము, దుర్బోధ కాలము ఇవి చీకటి కాలములే. అయితే పాపమందు పడిపోయినను తిరిగి లేతురు కాని దుర్బోధలలో పడినవారు తిరిగి లేచుట అసాధ్యము. 3వ అధ్యాయం 1 నందు ప్రియురాలు రాత్రి కాలమునందు పరుండి ఉన్నది అనగా మందస్థితి అందున్నది. ఈ మందస్థితి బద్ధకమును బట్టి వచ్చినది. కొందరు ఏ కష్టము లేకపోయినను చల్లారిపోవుదురు, కొందరు కష్టముల వల్ల చల్లారిపోవుదురు, కొందరు పాపముల వల్ల చల్లారిపోవుదురు. ఈమె కష్టమేమియూ లేకుండగానే చల్లారిపోయినది. పరుండి ఉండుట అనగా చల్లారి మందస్థితిలోనే పడి ఉన్నదని అర్థము. మరియు ఆత్మీయ జీవిత వృద్ధి కొరకు ప్రతి దినము చేయవలసిన పాటలు, వాక్య పఠనము, ప్రార్థన, ఆరాధనకు క్రమం తప్పక హాజరగుట, కానుకలిచ్చుట, సువార్త ప్రకటించుట, తెల్లవారుజామున ప్రభువుతో సహవాసము చేయుట మొదలగు వాటిని చేయుటలో క్రమము తప్పిన ఎడల బద్ధకము కలుగును. వాని నుండి ఎట్టి దుస్థితిలోకైనను వెళ్ళిన ఆత్మీయ జీవితము చల్లారిపోవును. మనము రాత్రి వారము కాము, పగటి వారము. లోక సంబంధులము కాము, కాని పరలోక సంబంధులము కనుక మెలకువగా ఉండవలను. రాత్రి వారు మందుగా నుందురు, నిద్రపోవుదురు. మనము
పగటివారము గనుక మెలకువగా నుందుము. 1 తెస్సలోని 5:4-5. పాపపు జీవితము గలవారు మత్తులు. ప్రభువు రాక కొరకు కనిపెట్టువారు పాపపు నిద్ర నుండి, లోకపు నిద్ర నుండి లేచినవారు. పగటివారే గనుక పాపపు చీకటిలోనికి వెళ్లరు. కొందరు పడిపోవుదురు. హెబ్రీ 6:5-6. విశ్వాసికి లోకములో కలుగు శోధనలు: 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. 1 యోహాను 2:16. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. 1 శరీరాశ అనగా లోకంలోని సమస్తము కావలనని ఆశ. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. 1 తిమోతి 6:10. భక్తులు ధనము హెచ్చినను దానిని లెక్క చేయరు గాని ప్రభువునే గనపరచుదురు. దేవుని పిలుపు వలన ధనవంతుడు కానయ్యున్న అబ్రాము రాజులను జయించి ఆస్తిని తెచ్చెను. సొదొమ రాజు అబ్రామును ఆస్తిని తీసుకొనమని పలుకగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు 1 నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏమైనను తీసుకొననని దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఆదికాండం 14:23. అబ్రహాము మహాభాగ్యవంతుడై మహారాజు వలె ప్రజల మధ్య ఉన్నను దేవుని యందే మహాభక్తి గలవాడై ఉండెను. కొందరు విశ్వాసులు ధనాపేక్ష అను మత్తులో పడి తమ అంతరంగ జీవితమును పాడు చేసుకొనుచున్నారు కనుక ధనాపేక్ష అను చీకటిలో పడి మత్తులు కాకుండుడి. 2 నేత్రాశ. పాపక్రియ చేయకపోయినను అపవిత్రత చూపు కలిగిన పాపము చేసినట్లే అని ప్రభువు పలికెను. మత్తయి 5:28. ఈ అపవిత్రత శరీరమును, కుటుంబమును, ఆత్మీయ జీవితమును నాశనము చేయు పని. దావీదు యెహోవా తండ్రి యుద్ధములు చేయువాడని పేరు పొంది బలాఢ్యుడైన గొల్యాతును బాల్యమునందే జయించి దేవరాజ్యమును పోలిన రాజ్యమును భూమి మీద స్థాపన చేసిన ధీరుడు. చూపు అను ఈ పాపమునందే పడిపోయెను. అయినను పడిపోయి తిరిగి లేచెను. లేచిన వారిలో దావీదు వలె మరల మహా ఉన్నత స్థితిని సంపాదించిన వారు లేరు. ఈ అపవిత్ర పాపము మత్తులో పడి తమ అంతరంగ జీవితమును పాడు చేసుకొనుచున్నారు గనక అపవిత్రత అను చీకటిలో పడి మత్తులు కాకుండుడి. 3 జీవపు డంబము. నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతలు 16:18. ప్రధాన దూత అయిన లూసిఫరు అతిశయించి నరకంలో ఒక మూలకు త్రోయబడెను. యెషయా 14:12. అనేక మంది విశ్వాసులు అన్ని వరములు, అనేక దీవెనలు కలిగి గొప్ప సేవ చేసి తుదకు అతిశయించి పడి మరలా లేవలేని వారున్నారు కనుక అతిశయము నాశన స్థితిని తెచ్చునది కనుక గర్వము అని చీకటిలో పడి మత్తులు కాకుండుడి. యేసు ప్రభువు ఎంత గొప్ప దేవుడైనను మానవ శరీరధారిగా వచ్చినందున సాతాను మానవుని శోధించినట్లే ఆయనను శోధించినది. మత్తయి 4:1-11. ప్రభువు మనుష్యుడు శోధింపబడు అన్ని శోధనలను జయించి మనకు జయము ఇచ్చెను. ప్రభువును బట్టి మనమును అన్నిటినీ జయించి వెలుగు సంబంధులై రాక కొరకు సిద్ధపడి ప్రభువుని మేఘంలో కలిసి కొనవలెను. లోకంలో ఎంతటి గొప్ప భక్తుడైనను పరిశుద్ధుడైనను మేఘమెక్కు వరకు సాతాను శోధించుచూనే ఉండును కనుక తాను నిలుచుచున్నానని తలంచు ప్రతివాడును పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీ 10:12. 1 పరుండి ఉండుట. ఏదేను తోటలో దేవుడు ఆదాము నుండి హవ్వను తీసినప్పుడు ఆదాము గాఢ నిద్రలో పరుండి ఉండెను. ఆదాము నుండి తీయబడిన హవ్వ కూడా పరుండే ఉన్నది. ఈ వధూవరులు తయారగుటకు ఉన్న పడక ఏదేను తోటే. రెండవదిగా పరమగీతము 1:16 చూస్తే అవర్ బెడ్ ఈజ్ గ్రీన్ అని ఉంది. వరుడైన ప్రభువు వధువైన సంగము సహవాసం కలిగిన చోటే పచ్చని చోటు. ఇక్కడ ఈ సహవాసము వలన ఇద్దరు ఒక్కరుగా మార్చబడిరి అనగా వరుని యొక్క జీవకళ వధువైన సంఘము సంపాదించుకొను చోటు దైవ సన్నిధియే. 3వది దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. కీర్తన 9:17. ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా ప్రక్క పరచుకొనుచున్నాను అని యోబు 17:13 చూడగలము. పాపపు ఆశ గలవారు దేవుని మరచువారు పాతాళంలోని చీకటిలో తమ పడకను పరచుకొందురు. 4వది లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొనెను. లూకా 16:22. ప్రభువు రాకముందు పాత నిబంధన కాల భక్తులు పడక అబ్రహాము రొమ్ము.
ఐదవది, ప్రభువునందు జీవించి పరమునకు చేరువారు పరదైసులోని ప్రభువు రొమ్మున పరుండెదరు. అది వారి పడక లేక పరుపు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోని 498వ కీర్తన. యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకున భయమందు అందే పరుండెదన్. దావీదు యొక్క పడక తన కన్నీళ్ల చేత తేలిపోవచ్చున్నదని పలుకుచున్నాడు. కీర్తన 63:4-5, కీర్తన 4:4. ఈ రీతిని తన కుటుంబము కొరకు, తన జనము కొరకు, తన సంఘము కొరకు, తన మిషను కొరకు, తన దేశము కొరకు కన్నీరు కార్చు వారెందరో కలరు. బైబిల్ మిషన్ వారు తెల్లవారుజాము 2, 3, 4, 5 గంటల సమయమున లేచి మౌనముగా ప్రభువునొద్ద ఉందురు. ఏలియా పడక. ఏడవది, ఏలియా విధవరాలు కుమారుని బ్రతికించుటకు ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పరుచుకొని, యెహోవా తండ్రి, నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని ప్రార్థింపగా ఆ చిన్నవాడు బ్రతికెను. మొదటి రాజులు 17:21. పైనున్న పడకలు చూచితిమి. ఇక్కడ ప్రియురాలు చీకటి కార్యములలో మిళితమై పరుండి ఉన్నది, అనగా మందముగా నున్నది. ప్రియ విశ్వాసి, నీ పడక ఎక్కడా? నా ప్రాణ ప్రియుడు అనగా ప్రియురాలు మందస్థితిలో ఉన్నను తన ప్రియుడు తన ప్రియుడే. సంబోధనలో నా ప్రాణ ప్రియుడని పలుకుచున్నది. ప్రాణప్రియుడని పలుకగల అనుభవ రూపమును సంపాదించుకున్న ప్రియురాలు చల్లారినను మందముగా నున్నను ప్రియుడు నా ప్రాణ ప్రియుడే అని పలుకుచున్నది. చాలా మంది యొక్క అనుభవము తక్కువగా నున్నను, పలుకు ఎక్కువ స్థితిలో ఉన్నట్లుండును. వారట్లు పలుకుట వారికే తెలియదు కాని అనుభవజ్ఞులకు తెలియను. కొందరైతే తమ అనుభవ స్థితికి తగినట్లుగానే ప్రభువును సంబోధించెదరు. ఈ అధ్యాయమునందు ప్రియురాలు మందస్థితిలోనికి వెళ్ళినను మరలా తాను నా ప్రాణప్రియుడు అను సంబోధనకు సరిపోయిన స్థితిని సంపాదించుకున్నట్లు చూచుచున్నాము. ప్రభువు విషయంలో మరి నీ సంబోధన ఏమి? వెదకితిని అనగా ఈ ప్రియురాలు చల్లారి మందస్థితిలోనికి వెళ్ళినను ప్రియుని వెదకునట్టి ఆశ కలిగి ఉన్నది. అనేకులు దుస్థితిలోనికి వెళ్ళిన వారు ప్రియుని యొక్క సమీపమునకైనను రారు. ఎట్టి దుస్థితిలోనికి దిగిపోయినను ప్రియుని సంపాదించుకొనవలనను ఆశ కలిగి ఉండుట గొప్పది. ఈ ప్రియురాలు ఆశ కలిగి ఉండటయే కాదు కాని వెదికినది. కొందరికి ఆశ ఉండును కాని ప్రయత్నము కొంచెమైనను ఉండదు. ప్రయత్నము లేనప్పుడు ఫలితముండదు. ప్రయత్నించినను ప్రయాసపడినను ప్రియుడు దొరకలేదు, అనగా వెతకవలసిన రీతిని వెతకలేదు కనుక కనపడలేదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7. విశ్వాసి యొక్క జీవితంలో 3 స్థితులు కనబడుచున్నవి. 1 అడుగుట, 2 వెదకుట, 3 తట్టుట. 1 2000 సంవత్సరముల నుండి క్రైస్తవ సంఘము ప్రభువును తన అక్కరల కొరకు అడుగుచూనే ఉన్నది. కానీ 2వ అంతస్తైన వెతికే వరుసలోనికి ఇంకనూ రాలేదు. ఈ వరుసలోనికి రాని ఎడల తట్టే వరుసలోనికి ఇంకెప్పుడు వచ్చును? అయినను ఆయనను వెదకి కనుగొను వారు ఎందరో కలరు. అనగా ప్రియుడు ఇచ్చునవి కావలనని అడుగుచున్నది కాని ప్రియుడు కనబడవలనని అడుగటలేదు. ఇదే గొప్ప లోటు. విచారము. ప్రియురాలు వెదకినను దొరకనప్పుడు వెదకని వారికి ప్రభువెట్లు దొరుకును? అడిగినను మీ భోగముల నిమిత్తమై అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. యాకోబు 4:3. అడుగుటలోనే సరిలేకపోతే వెదకుటలో ఇంకేమి సరియుండును? దీనిని మించిన స్థితి అయినా తట్టుట అను అనుభవంలోనికి ఇంకెట్లు రాగలదు? ప్రియురాలు వెదకినను ప్రియుడు దొరకలేదు. ఎందువల్ల? తాను పడియున్న స్థితిలో నుండి వెదికినది కనుక దొరకలేదు. అనేకులు ఇప్పుడు ప్రభువును వెదుకుచున్నారు కానీ ప్రభువు కనబడటలేదు. కారణము వారేదో లోటు కలిగి ఉన్నారు కనుకనే ప్రభువు వారికి కనబడటలేదు. వెదకుడి దొరుకుదునని వ్రాయించిన ప్రభువు దొరకకుండునా కనబడకుండునా? కనుక సరియైన రీతిని వెదకి ప్రియుని సంపాదించుకొనుడి. ప్రియ విశ్వాసి, ప్రియుని నీ వెట్లు వెదుకుచున్నావు? వెదికినను అతడు కనబడకయుండెను. పరమగీతము 3వ అధ్యాయం 1 నందున్న ప్రియురాలు శరీర కార్యములలో ఉన్నది, నిశ్శబ్ద కాలంలో ఉన్నది, అంధకార కాలంలో ఉన్నది, ఏమీ దొరకని కాలంలో ఉన్నది. ఇట్టి కాలంలో నుండి మంచంపై పరుండి బద్ధకపు స్థితిలో తన శరీరమును, మనస్సును, అంతరంగమును ప్రియునికి దూరముగా ఉంచి వెదకినది. మరియు
తానున్న దుస్థితిలో నుండి లేవకుండా పడి ఉన్న స్థితిలోనే వెతికినది కనుక ప్రియుడు కనబడలేదు, కనుకనే వెతికినను ప్రియుడు కనబడలేదని పలుకుచున్నది. బద్ధకపు స్థితి గల వారికి ప్రభువు ఎట్లు కనబడును? నేటి కాల సంఘము లవదికియా సంఘ కాలంలో ఉన్నది. ఇది కలహాల కొంపతో నుండి ప్రభువు తట్టినను తలుపు తీయకున్నది. ప్రియుడైన ప్రభువుపై ఉన్న ప్రేమను పూర్తిగా చల్లార్చుకున్నది. అంధత్వము దిగంబరత్వము కలిగి ఉండి అంతరంగ భాగ్యమును సంపాదించుకొనకపోయినను అన్ని కలిగియున్నానని అతిశయించునట్టి స్థితిలో ఉన్నది. దిక్కుమాలిన స్థితి గలదై ప్రభువు నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించబడుచున్నది. కనుకనే ప్రియుని వెదకలేక ఉన్నది. వెదకినను ప్రియుని చూడలేని స్థితి కలిగి ఉన్నది. మగ్ధలేని మరియా ప్రభువును మృతుడుగాని మృతులలో వెదికినది. ఆయన సజీవుడు గనుక వెదికిన మరియకు కనబడి మాట్లాడెను. ప్రస్తుత కాల సంఘము క్రీస్తు ప్రభువు సజీవుడని నమ్ముచున్నది, కాని ఆయన కనబడి మాట్లాడరని ఆయనను వెదకుటలేదు. కనుక సజీవుడని నమ్మినను కనబడి మాట్లాడరని వెదకని సంఘము ప్రభువును మృతుల లెక్కలో ఉంచినట్లే గదా. యుగయుగములు సజీవుడనై ఉన్నానని పలికిన ప్రభువు తన ప్రియురాలు వెదకిన కనబడి మాట్లాడకుండునా? ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ప్రభువు సజీవుడై ఉండి నీకు కనబడి నీతో మాట్లాడుచుండెనా, లేక ఆయనను నీవు మృతుల వరుసలో ఉంచినావా? ప్రియ విశ్వాసి, ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభువును నీ ప్రాణము కన్నా ఎక్కువగా నెంచి ఆయనను చూచి ఆయన నీతో మాటలాడు దీవిన కలిగి ఉందువు గాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 172వ కీర్తన. యేసు క్రీస్తు దొరికెనేని ఏమి కొందు వింకేమి భయము, దోసకారి జనులకెంతో గ్రాసము నా యేసు పేరు. వల్లగాని వశము లేని ఎల్ల మేళ్ళన్నిటి నెల్లప్పుడు కొల్లగా మనకిచ్చడి దొరకుమారుడే వేరెవరు లేరు. ప్రార్థన. ప్రియ ప్రభువా, పాపపు చీకటి గల లోక సంబంధులుగా ఉండక పరలోక సంబంధమైన వెలుగు పిల్లలుగా జీవించు కృపదాయి చేయము. జయశీలుడువైన ప్రభువా, మేము లోకాశ నేత్రాశ జీవపు డంబములోనికి వెళ్ళక నీవు జయించినట్లే మేము వీటన్నిటినీ జయించగల శక్తి దయచేయుము. పరిశుద్ధుడమైన ప్రభువా, నీవు ఆదాము నుండి హవ్వను తీసిన స్థలము నీ సన్నిధి చోటు. మేమును నీ సన్నిధి యందు నీతో ఉండి నీ రూపమును కలిగి ఉండు దీవెన దయచేయుము. వెదికినా దొరికెదనని సెలవిచ్చిన ప్రభువా, నిన్ను మా హృదయపూర్వకముగా వెదికి నిన్ను కనుగొని నీ స్వరము వినగల అనుభవము దయచేయుమని మా ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.